హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ న్యూస్కి స్వాగతం. నిన్న జరిగిన ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్రయాణం ఓటమితో ముగిసింది. ఒక దశలో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ పై పట్టు కలిగి ఉన్నట్లు అనిపించింది. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ని గెలిపించేందుకు ప్రయత్నించారు. కానీ బూమ్రా స్టన్నింగ్ యార్కర్ తో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. పూర్తి విశ్లేషణ కోసం వీడియోను పూర్తిగా చూడండి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, జానీ బ్రెయిన్స్టో 6 ఓవర్లలో 87 రన్స్ చేసి దూకుడైన ఆరంభం ఇచ్చారు. బ్రెయిన్స్టో 22 బాల్లో 47 రన్స్ చేసి అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 50 బంతుల్లో 81 రన్స్ తో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా దూకుడిగా ఆడారు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ స్కోర్స్: రోహిత్ శర్మ 81, జానీ బ్రెయిన్స్టో 47, సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్యా 22, నమందీర్ 9 రన్స్ చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లో సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇక 229 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ 5 ఓవర్లో 61 రన్స్ తో మంచి ఆరంభం పొందింది. సాయి సుదర్శన్ 80 పరుగులతో దూకుడుగా ఆడాడు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ ను గుజరాత్ వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బూమ్రా ఎంట్రీతో మ్యాచ్ టైట్ అయ్యింది. ముంబై బౌలర్ల దాటికి భారీ స్కోర్ ఒత్తిడిలో గుజరాత్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. గుజరాత్ బ్యాట్స్మెన్ స్కోర్స్: సాయి సుదర్శన్ 80, శుభ్మన్ గిల్ 1, కుశాల్ మెండిస్ 20, వాషింగ్టన్ సుందర్ 48, రుదర్ఫోర్డ్ 24, రాహుల్ తెవాటియా 16, షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బౌలర్లో ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు, బూమ్రా, అశ్విన్ కుమార్, మిచెల్ స్టార్నర్ 1 వికెట్ తీశారు. మ్యాచ్ కీ మూమెంట్స్: రోహిత్ శర్మ బ్యాటింగ్ 50 బంతుల్లో 81 రన్స్ చేసి ముంబై భారీ స్కోర్ చేయడానికి రోహిత్ శర్మ దోహదపడ్డాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 49 బాల్లో 80 రన్స్ చేసి గుజరాత్ స్టేజ్ ను ఆసక్తికరంగా మార్చాడు. కానీ గుజరాత్ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. 228 పరుగుల భారీ స్కోర్ ను కాపాడుకుని 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ ఈ ఓటమితో ఎలిమినేట్ అయ్యింది. ముంబై బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, జానీ బ్రెయిన్స్టో ముందు గుజరాత్ బౌలర్లు నిలబడలేకపోయారు. ఈ గెలుపుతో ముంబై ఫైనల్ కి 1 అడుగు దగ్గరైంది. తర్వాత పంజాబ్ తో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ను ఆడనుంది. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.